వెల్కమ్ టు టెక్ చైతు. మౌలాలి కాచిగూడ మధ్య బైపాస్ లైన్, నడికూడి, కాజీపేట, కాచిగూడ మధ్య తిరిగే రైళ్లు ఇంకా మల్కాజ్గిరి మీదుగా కాకుండా ఈ బైపాస్ లైన్లో వెళ్ళిపోవచ్చు. దానివల్ల దూరము తగ్గుతుంది, ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక టెక్ చైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు టెక్ చైతుని ట్విట్టర్ ఎలియాస్ ఎక్స్లో ఫాలో అవ్వండి. కాచిగూడకి ఒక బైపాస్ లైన్ని నిర్మిస్తున్నారు. మౌలాలి కాచిగూడ మధ్య ఒక బైపాస్ లైన్ని నిర్మిస్తున్నారు. ఆ లైన్ గురించి తెలుసుకునే ముందు ప్రెజెంట్ కాచిపేట వైపు నుండి, నడికూడి వైపు నుండి కాచిగూడ వైపుకు వెళ్లే రైళ్లు ఏ రూట్లో ప్రయాణిస్తున్నాయో చూద్దాము. ఇది కాచిగూడ రైల్వే స్టేషన్. ఇదేమో చర్లపల్లి బీబీ నగర్ వైపు ఉన్న రైల్వే లైన్. అంటే ఇదే కాజీపేట నడికూడి వైపు వెళ్ళే రైల్వే లైన్. అంటే ఇటు కాజీపేట నడికూడి వైపు నుండి, అంటే నడికూడి అంటే గుంటూరు వైపు నుండి, ఇటు కాజీపేట వరంగల్ వైపు నుండి, లేదా అటు పెద్దపల్లి వైపు నుండి ఇటు బీబీ నగర్ చర్లపల్లి మీదుగా ప్రయాణించి కాచిగూడకు వెళ్లే రైళ్లన్నీ ప్రెజెంట్ ఎలా ప్రయాణిస్తున్నాయంటే, ఇది గట్కేసర్ రైల్వే స్టేషన్, ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్. చర్లపల్లి తర్వాత ఇలా వస్తున్నాయి, అంటే ఈ పర్పుల్ లైన్లోకి ఎంటర్ అవుతాయి. యాక్చువల్గా ఈ లైన్ వచ్చేసి, అంటే ఈ బ్రౌన్ కలర్లో ఉన్న లైన్ ఏమో డైరెక్ట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తుంది. సో ఈ లైన్లోకి కంటిన్యూ అవ్వకుండా ఇక్కడ ఈ పర్పుల్ లైన్లోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడ మౌలాలి సి క్యాబిన్ దగ్గర. సో ఈ పర్పుల్ లైన్లోకి ఎంటర్ అయ్యి, అంటే కాచిగూడ వైపుకి వెళ్ళే రైళ్లు సో ఇలా ఎంటర్ అవుతాయి. ఇలా వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇంకో బ్లూ లైన్ స్టార్ట్ అయింది కదా, సో ఈ లైన్లోకి వెళ్ళిపోతాయి. ఈ బ్లూ లైన్లోకి వెళ్ళిపోయి ఇలా వెళ్తాయి. ఇదేమో మౌలాలి బైపాస్ క్యాబిన్ ఉంది ఇక్కడ. సో ఇలా ఎంటర్ అయ్యి ఇలా ఈ లైన్లోకి వస్తాయి. ఈ లైన్ వచ్చేసి ఇది నిజామాబాద్కి ఉన్న రైల్వే లైను. సో ఈ లైన్లోకి ఎంటర్ అవుతాయి, అంటే ఇలా వస్తాయి. ఇక్కడ నుండి ఇలా వచ్చి ఇలా ఈ లైన్లోకి వస్తాయి. సో ఇది మల్కాజ్గిరి జంక్షన్ రైల్వే స్టేషన్. సో ఆ రైళ్లలో వేటికైనా ఇక్కడ స్టాప్ ఉంటే ఇక్కడ ఆగుతాయి మల్కాజ్గిరి జంక్షన్ రైల్వే స్టేషన్లో. తర్వాత ఇలా వస్తాయి. సో ఇలా వచ్చి ఇక్కడేమో ఈ లైన్, అంటే ఈ నిజామాబాద్ వైపు ఉన్న ఈ పర్పుల్ లైన్ ఏమో పైన వెళ్తుంది. ఇటు సికింద్రాబాద్కి చెప్పా కదా, ఈ లైన్ డైరెక్ట్గా సికింద్రాబాద్కి వెళ్ళిపోతుందని. సో ఈ బీబీ నగర్ వైపు నుండి వచ్చే లైన్. సో ఇదేమో కింద వెళ్తుంది, ఈ లైన్ ఏమో పైన వెళ్తుంది. సో ఈ పై లైన్ గుండా ఇలా కంటిన్యూ అవుతాయి. సో ఇలా కంటిన్యూ అయిన తర్వాత ఈ పై లైన్, అంటే ఈ పర్పుల్ లైన్, అంటే నిజామాబాద్ వైపు నుండి ఉన్న ఈ లైను, ఇది ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోతుంది. ఈ లైను అంటే ఇలా కిందకి దిగిపోయి ఇలా వెళ్ళిపోతుంది. సో అంటే ఇప్పుడు వరకు ఈ లైను, అంటే ట్రైన్ ఇక్కడ నుండి ఈ లైన్లోకి ఎంటర్ అయ్యి ఇలా ప్రయాణించి ఇలా ఈ పర్పుల్ లైన్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ పర్పుల్ లైన్ మళ్ళీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోతుందని చెప్పా కదా, ఈ పర్పుల్ ఆర్ వంకాయ కలర్ లైన్ అనుకోవచ్చు. సో ఇక్కడ నుండి ఇంకో లైన్ ఉంది, ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అదే లైను. సో ఆ లైన్లోకి ఎంటర్ అవుతాయి, అంటే కాచిగూడ వైపు వెళ్ళాల్సిన రైళ్లు. సో ఆ లైన్లోకి ఎంటర్ అయిపోయి ఇలా వస్తాయి. ఇలా వచ్చి ఇక్కడ ఇంకో లైన్ కనిపిస్తుంది కదా మీకు, థిక్ బ్లూ కలర్ లైన్. ఈ లైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుండి ఇటు మహబూబ్ నగర్కి ఉన్న లైను. సో ఈ లైన్లో అదే కాచిగూడకి వెళ్ళే లైను, ఆ లైన్లోకి వచ్చి కలుస్తుంది. సో ఇలా వస్తాయి ట్రైన్లు, ఇలా కలిసి ఈ లైన్లోకి వచ్చి అలా కాచిగూడ రైల్వే స్టేషన్కి చేరుకుంటాయి. అంటే ఇప్పుడు మనము విశాఖపట్నము మహబూబ్ నగర్ మధ్య తిరిగే ఎక్స్ప్రెస్ రైలు కూడా ఇటు బీబీ నగర్, గట్కేసర్, చర్లపల్లి రైల్వే స్టేషన్ మీదుగా వచ్చి ఆ తర్వాత ఈ లైన్లోకి ఎంటర్ అయ్యి ఇలా ప్రయాణించి ఇలా వచ్చి ఇలా ఈ పర్పుల్ లైన్లో గుండగా మళ్ళీ ఇక్కడ ఈ బ్లూ లైన్లోకి ఎంటర్ అయ్యి థిక్ బ్లూ లైన్లోకి వచ్చి ఇలా కాచిగూడకు చేరుకుని ఆ తర్వాత మహబూబ్ నగర్ వెళ్తుంది. కాచిగూడ నుండి రీపల్ వెళ్ళే డెల్టా రైలు కూడా ఇలా వచ్చి తర్వాత ఇక్కడేమో ఈ బ్లూ లైన్లోకి ఎంటర్ అవుతుంది. తర్వాత ఇలా వచ్చి ఇక్కడ పర్పుల్ లైన్లోకి వచ్చి ఇక ఇలా పైన వెళ్తుంది, అంటే ఈ వంకాయ లైన్లో కలర్ లైన్లోకి వచ్చి ఇలా పైన వెళ్ళి మల్కాజ్గిరి జంక్షన్ రైల్వే స్టేషన్, తర్వాత ఈ బ్లూ లైన్లోకి వచ్చి ఇలా వచ్చి మళ్ళీ పర్పుల్ లైన్లోకి వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా ప్రయాణించి మళ్ళీ ఇటు ఈ లైన్లోకి ఎంటర్ అవుతుంది, అంటే ఇటు చర్లపల్లి, బీబీ నగర్, నడికూడి వెళ్ళే లైన్లోకి. ఈ రూట్లో ప్రయాణించి కాచిగూడకి చేరుకోవటం వల్ల, లేదా కాచిగూడ నుండి ఈ రూట్లో ప్రయాణించి ఇటు బీబీ నగర్ వైపుకి, అటు నడికుడి, కాచిపేట వైపుకి వెళ్ళటం వల్ల చాలా ఎక్కువ సమయం అయితే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా ట్రాక్స్ మారాల్సి వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ట్రాక్ మారాలి, దానివల్ల ట్రైన్ స్లో చేస్తారు. మళ్ళీ ఇక్కడ మారాల్సి ఉంటుంది, దానివల్ల ఇక్కడ స్లో అవుతుంది. మళ్ళీ ఇక్కడ కలిసేటప్పుడు, అంటే ఈ వెంకాయ కలర్ లైన్లో కలిసేటప్పుడు, అంటే నిజామాబాద్ లైన్లో కలిసేటప్పుడు ఇక్కడ స్లో అవ్వాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఇలా ట్రాక్స్ మారాలి. సో మళ్ళీ ఇక్కడ ట్రాక్స్ మారేసి ఉంటుంది. సో దీనివల్ల ఇన్ని ట్రాక్స్ మారటం వల్ల ట్రైన్ చాలా అయితే లేట్ అవుతుంది. అంటే దాదాపుగా ఈ కాచిగూడ నుండి బయలుదేరి ఒక ట్రైను ఇక్కడికి చేరుకోవడానికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. ఈ సమయాన్ని తగ్గించాలనే ఉద్దేశము లేదా వేరే ఇతర కారణాల వల్ల కానివ్వండి,
ప్రెజెంట్ దక్షిణ మధ్య రైల్వే జోన్ వాళ్ళు ఒక బైపాస్ లైన్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే ఇదంతా తిరిగి రాకుండా డైరెక్ట్‌గా కాచిగూడ లైన్‌లోకి ఎంటర్ అయిపోయేటట్టు. అంటే ఇటు కాజీపేట, నడికూడి వైపు నుండి ఇటు బీబీ నగర్, చల్లపల్లి మీదుగా వచ్చే రైళ్ళన్నీ ఈ రూట్ అంతా తిరగకుండా డైరెక్ట్‌గా ఈ లైన్‌లోకి రావడానికి ఒక లైన్ నిర్మిస్తున్నారు. దాన్నే మనము మౌలాలి, కాచిగూడ బైపాస్ లైన్ అని అనవచ్చు. అంటే యాక్చువల్‌గా ఈ బైపాస్ లైన్ వచ్చేది మౌలాలి, సీతాఫల్ మండి మధ్య. కానీ సీతాఫల్ మండి ఎక్కువ మందికి తెలియదు కాబట్టి నేను కాచిగూడ అని ఉపయోగిస్తున్నాను. మీరు రెడ్ కలర్‌లో చూస్తున్నారు కదా లైను. సో, ఇదే ఈ బైపాస్ లైన్ వచ్చే రూటు. అంటే ఇదిగోండి ఈ లైన్ వచ్చేసి కాజీపేట, నడికుడి వైపు నుండి బీబీ నగర్ మీదుగా సికింద్రాబాద్‌కి వెళ్ళే లైను. ఈ బ్రౌన్ కలర్ లైను. సో, ఈ లైన్ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ లాల్‌గూడ లోకో షెడ్ ఉంది కదా! దానికి దగ్గరలో ఇలా స్టార్ట్ అవుతుంది రెడ్ లైను. సో, ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది. అంటే ఇక్కడ ఈ బ్లూ లైన్‌కి ప్యారలెల్‌గానే వెళ్తుంది. ఇలా ప్యారలెల్‌గా వచ్చి ఈ బ్లూ లైన్ సీతాఫల్ మండి ముందు కలుస్తుంది. ఈ మహబూబ్ నగర్ వైపు ఉన్న లైను అంటే కాచిగూడ వైపుకి వెళ్ళే లైన్‌లో. సో, అదే విధంగా ఈ రెడ్ లైన్ కూడా ఇక్కడే వచ్చి కలుస్తుంది. సో, ఇది ఒక బైపాస్ లైన్‌గా నిర్మిస్తున్నారు. మనము శాటిలైట్ ఇమేజెస్ చూస్తే మనకు కనిపిస్తుంది కూడా. ఆ ప్రెజెంట్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి ఇది సికింద్రాబాద్‌కి వెళ్తున్న లైను. కాజీపేట, నడికుడి వైపు నుండి వచ్చిన లైన్స్. ఇవి ఇటు సికింద్రాబాద్‌కి వెళ్ళిపోతున్నాయి. ఇటు కింద వెళ్తాయని చెప్పాను. ఇదిగోండి కింద వెళ్తున్నాయి. పైనుందేమో ఇటు నిజామాబాద్‌కి ఉన్న లైను. సో, మీరు ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ట్రాక్ కనిపిస్తుంది కదా! ఈ వర్క్స్ అయితే ఈ బైపాస్ లైన్‌కి సంబంధించే మౌలాలి, సీతాఫల్ మండి మధ్య బైపాస్ లైన్‌కి సంబంధించిన ట్రాక్ ఇది. సో, ఇదిగోండి ఇలా వస్తుంది. ఇక్కడ ట్రాక్ ఏసారు. ఇదిగో ఇక్కడ వేయలేదు. సో, ఇదంతా ట్రాక్ ఏసేసారు. పోల్స్ కూడా పెట్టారు. ఎలక్ట్రిక్ పోల్స్. ఇదిగోండి ఇక్కడ ఇంకా వేయలేదు. ఇదిగోండి ఇలా వస్తుంది. సో, ఇదేమో ఇదిగోండి ఇక్కడ ప్రెజెంట్ ఉన్న లైన్. అంటే ప్రెజెంట్ ఇటు మల్కాజ్‌గిరి నుండి కాచిగూడకి వెళ్ళటానికి ఉన్న లైనేమో ఈ బ్లూ లైను. చూడండి దాని పక్కనే వర్క్స్ అయితే చేస్తున్నారు. అంటే ఈ కొత్త బైపాస్ లైన్ కోసం. మీరు చూడొచ్చు ఇలా వచ్చింది. ఇలా వచ్చింది చూడండి. ప్యారలెల్‌గా వస్తుంది. వర్క్స్ కనిపిస్తున్నాయి కదా! మీకిక్కడ మట్టి వర్క్స్ కనిపిస్తున్నాయి. సో, ఇంకా మనకి శాటిలైట్ ఇమేజెస్ అప్ టు డేట్ ఉండవు. కానీ ఇంకా చాలా వర్క్స్ అయితే జరిగినియి. సో, ఇలా వచ్చి ఇదిగోండి ఇక్కడ కలిసిపోతుంది. ఈ లైన్‌లో అంటే ఇటు మహబూబ్ నగర్ వెళ్ళే లైన్‌లో కలుస్తుంది. ఈ ఆల్రెడీ ఉన్న లైన్‌తో పాటు. లైన్‌ని ఎందుకు కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు అన్నదానికైతే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే కానీ ఈ బైపాస్ లైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ లైన్‌లో గుండా రైళ్ళని మళ్ళిస్తే అప్పుడు ఈ విశాఖపట్నం, మహబూబ్ నగర్, కాచిగూడ, రీపల్ల డెల్టా రైలు ఇంకప్పుడు శాతవాహన ఎక్స్‌ప్రెస్ ప్రెజెంట్ ఇలానే తిరుగుతుంది కాబట్టి సో అవన్నిటిని ఈ రూట్‌లో నడపొచ్చు. దానివల్ల చాలా టైం అయితే ఆదా అవుతుంది. ఇంకా మరికొన్ని రైళ్లు ఉన్నాయి. సో అలాంటి రైళ్ళన్నిటిని ఈ బైపాస్ లైన్‌లో నడపవచ్చు. సో దానివల్ల ఇదంతా తిరిగి ట్రాక్స్ మారుకుంటూ రావాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా ఇటు వెళ్ళకుండా ఇలానే కంటిన్యూ అయిపోయి ఇలా మౌలాలి రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించి ఇది మౌలాలి రైల్వే స్టేషన్ ఇలా ప్రయాణించి ఇలా చేరుకొని ఇక్కడ ఈ రెడ్ లైన్‌లోకి ఎంటర్ అయిపోవచ్చు. రెడ్ లైన్‌లోకి ఎంటర్ అయిపోయి ఇలా ప్రయాణించి ఇలా సీతాఫల్ మండి ముందు ఇటు కాచిగూడకి ఉన్న లైన్‌లోకి ఎంటర్ అయిపోవచ్చు. సో దానివల్ల ఎక్కువగా ట్రాక్స్ మారాల్సిన అవసరం ఉండదు. దూరం కూడా తగ్గుతుంది. సో సమయం వల్ల కూడా ఆదా అవుతుంది. సో కేవలం ఇక్కడ ట్రాక్ మారాలి. మళ్ళీ ఇక్కడ ట్రాక్ మారాల్సి ఉంటుంది. అంతే 2 చోట్ల మారాలి. సో దానివల్ల టైం అనేది బాగా సేవ్ అవుతుంది. ఈ బైపాస్ లైన్ అయితే త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత మరి రైళ్ళని డైవర్ట్ చేస్తారా? లేదా ఏమన్నా ఫ్రైట్ ట్రైన్స్ లేదా వేరే పర్పస్ కోసం ఉపయోగిస్తారో మనకి తెలుస్తుంది. కానీ ప్రెజెంట్ చుట్టూ తిరిగి వస్తున్న రైళ్లలో కొన్ని రైళ్ళని ఈ రూట్‌లో మళ్లించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రూట్‌ని పాసెంజర్ ట్రైన్స్ కోసం ఉపయోగిస్తే. సో దీనివల్ల చాలా సమయం కూడా ఆదా అవుతుంది.